నమస్కారం. వృద్ధులు, వికలాంగులు వంటి వారికి వెంటనే ఇతర ప్రభుత్వ ఉద్యోగుల చేత పెన్షన్లు అందించాలని కోరుతూ నియోజకవర్గ కేంద్రమైన ఉండి ఎంపీడీఓ ఎస్ రవీంద్రకు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మంగళవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. అలాగే వాలంటీర్లకు ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగిందని వెల్లడించారు. ఆదేశాల మేరకు జనసేన పార్టీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు కానీ నేను శాసనసభ్యుడిగా కానీ అదేవిధంగా ఇన్ఛార్జ్ నాగరాజు గారు కానీ జనసేన ఇన్ఛార్జ్ నాగరాజు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్లు, వివిధ కమిటీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాల్గొని మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడు 1వ తారీఖున ఫంక్షన్ అనేది రివాజ్ ప్రకారంగా ప్రతి నెల ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళు మొన్న ఎప్పుడైతే గవర్నమెంట్ రిజాల్వ్ అయినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఈ ఫంక్షన్ మొట్టమొదటి తారీఖున ఎవరు ఇవ్వాలి అనేది వారు మెన్షన్ చేయకుండా ఏ సర్క్యులర్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దిగడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా ఒక సర్క్యులర్ రూపంలో కానీ ఒక జీవో రూపంలో కానీ ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ అఫీషియల్గా లేరు కాదు కాబట్టి ఆ స్థానే ఎవరు పని చేయాలని చెప్పి వారు ఏ విధమైన ఆర్డర్స్ ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి వైదొలగడం జరిగింది. తద్వారా ఈరోజు 1వ తారీఖు ఫంక్షన్ ఇవ్వాల్సినటువంటి వృద్ధులకు ఇవాళ 3వ తారీఖు వచ్చినా ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతాలా. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం పలమూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈయన వెంట స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. కొవ్వూరు మండలం కాపవరంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. దీనిలో భాగంగా జిల్లాలో 229 ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామని, తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యాన్ని మిల్లులకు పంపించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రొక్యూర్మెంట్ చాలా చక్కగా ప్రతి ఆర్బీకేలో కూడా ముందే బస్తాలు పెట్టుకుంటూ టెక్నికల్ అసిస్టెంట్, విఏఎల్ అందరూ కూడా రైతులకి అందుబాటులో ఉంటూ ప్రతి గింజ ధాన్యం కొని రైతుకు కూడా సకాలంలో అమౌంట్ అనేది వేయడం జరిగింది. అయితే అదేవిధంగా ఈసారి రబీలో కూడా మన తూర్పుగోదావరి జిల్లాలో 229 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. అండ్ ప్రతి ఆర్బీకేలో కూడా ఈ 229 ఆర్బీకేస్ లో కూడా గనీ బ్యాగ్స్ అనేది ముందే పెట్టుకుంటూ రైతులకి ఈ క్రాప్ బుకింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. సో వాళ్ళది ఎప్పుడైతే హార్వెస్టింగ్ వస్తుందో దానికి ఒక వారం ముందు వాళ్ళకి షెడ్యూల్ కూడా చేయడం జరుగుతుంది. షెడ్యూల్ చేసి వాళ్ళకి హమాలీస్, తర్వాత వెహికల్స్ ఇవన్నీ కూడా ట్యాగింగ్ చేసుకుంటూ వారు వరి కోతలు చేస్తూనే వారికి మాయిశ్చర్ అనేది కంటెంట్ చూసుకుంటూ ధాన్యానికి ఇమ్మీడియట్ గా మిల్స్ కూడా అది పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఎవరు కూడా మధ్యలో మిడిల్ మెన్ కానీ బ్రోకర్స్ కానీ రాకుండా రైతుకి రావాల్సిన మద్దతు ధర ఏదైతే ఉందో కంప్లీట్ గా 100% వారికే చేరాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ టి రాధికలు పాల్గొన్నారు.
నిడదవోలు పట్టణానికి చెందిన జామా మసీదులో రంజాన్ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు పాల్గొని ముస్లింలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధికి సహకరించినట్లు చెప్పారు. इफ्तार के वक्त तेरे खाने मुक़द्दस में दुआ करते हर मोमिन मुसलमान है अल्लाह हर मोमिन मुसलमानों की दुआओं को कबूल अता फरमा। हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल से अल्लाह हमारी इबादत को हमारी नमाज అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను ఈ పెద్ద మసీద్కి మళ్ళీ ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకు నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఎమ్మెల్యే 5 సంవత్సరాలు కూడా బహుశా 1 సంవత్సరం మనం కోవిడ్ వల్ల నేను ఇక్కడ రాలేకపోయాను, మనం ఇక్కడ చేసుకోలేకపోయాము. మిగతా 4 సంవత్సరాలు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా మన నిడదవోలు టౌన్లో ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్, వక్ఫ్ బోర్డు జిల్లా వైస్ చైర్మన్ ఎస్కే వజీరుద్దీన్లతో పాటు మరో 3 కౌన్సిలర్లు గోపిరెడ్డి శ్రీనివాస్, ఆరుగొలను వెంకటేశ్వరరావు, పువ్వుల రతీదేవిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం గ్రామానికి చెందిన గొల్లపల్లి భాగ్యారావు గొంతెమ్మల గుడి సంఘం ప్రెసిడెంట్ గొల్లపల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం 100 మంది వివిధ పార్టీల నుండి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జగ్గిరెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సురేంద్ర వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పౌలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్వరూప గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వరూప్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సూర్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి దంపతులను రామచంద్రాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాథుర్తో కలిసి ఆయన కొత్తపేటలోని రెడ్డి సుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. అలాగే ఈ నెల 3వ తారీఖున కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో జరిగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనపై చర్చించారు. ఏలూరు జిల్లా వార్తలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలో సాయుధ దళాల సిబ్బందితో మంగళవారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్లో ఎస్పీ డి మేరీ ప్రశాంతితో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఓటు హక్కు వజ్రాయు డేట్ ఏది ఉన్నాయో అది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలిసినదే. దాని సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మరియు వీడియో సర్వేలెన్స్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇదన్నీ కూడా జిల్లా మొత్తం అలాంగ్ విత్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ వీళ్ళు సహాయంతో ఈ టీమ్స్ అన్నీ ఫామ్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేస్తున్నాము. బ్యానర్స్, పోస్టర్స్, ర్యాలీస్ మరియు పబ్లిక్ మీటింగ్ ఏది కండక్ట్ చేయాలంటే కూడా ప్రయర్ పర్మిషన్ సువిధ యాప్ ద్వారా అప్లై చేసి తీసుకోవాలని చెప్పి కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ష్యూర్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నారో అదేవిధంగా మన సిఆర్పిఎఫ్ నుంచి కూడా ఒక 2 కంపెనీ మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ఎలక్షన్ మొత్తానికి దాదాపు 8,000 నుంచి 10,000 మంది దాకా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఫేర్ మరియు వైలెన్స్ ఫ్రీ అంటే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలన్నదే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఈసీఐ ఆదేశాలు. అని ఓటు వేయటం మన బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం మొక్కంటిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సామాజిక పెన్షన్లను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని కోరుతూ భీమవరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం నేతలు. సార్వత్రిక ఎన్నికలలో సైనికులుగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకులో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి కారుమూరి, తెలుగుదేశం అభ్యర్థి రాధాకృష్ణలు, వెంట ఉన్న పార్టీ శ్రేణులు. తణుకు కాంగ్రెస్ అభ్యర్థిగా కడలి రామారావు ఎంపిక ప్రకటించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. సంక్షేమ పథకాలు అందిస్తూ ఆంధ్రాలో పేదలకు అండగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం సభలో వెల్లడించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నా సమన్వయంతో పనిచేసి విజయం చేకూర్చాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు తాడేపల్లిగూడెంలో ఉద్బోధించిన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి. వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెట్టకుండా పెన్షన్లు అందించాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. పలమూరు గ్రామంలో ప్రజలను కలిసి ఓట్లు అడిగిన ఆచంట వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే చెరుకువాడ. రబీ సీజన్లో పండించిన పంటను సంపూర్ణంగా కొనుగోలు చేసి రైతుకు అండగా ఉంటాం. కొవ్వూరు మండలంలో అన్నదాతలకు భరోసానిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. మైనారిటీల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. నిడదవోలు ఇఫ్తార్ విందులో వివరించిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. రావులపాలెంలో వైసీపీలో చేరిన ప్రజలను అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పార్టీ విజయానికి కృషి చేయాలని వినతి. వచ్చే ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఏలూరు జిల్లా ప్రజలకు సూచించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.